రెండు రోజుల ముందు కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ తెలుగు రాష్ట్రాలను తాకాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపునకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్న విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఇటు ఏపీ మరియు తెలంగాణను కూడా తాకినట్టుగా కూడా మనకు తెలియవచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను అందించేందుకు అయితే మనకి వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ మనతో తెలుస్తున్నాం. అయితే ఈ నైరుతి రుతుపవనాలు ఆంధ్రాని అదే తెలుగు రాష్ట్రాలను తాకిన పరిస్థితి ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి 2 రోజుల క్రితం కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు ఉత్తర దిశలో పయనిస్తూ పురోగమనం చెంది ఈరోజు ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగా పయనిస్తున్నాయి. అంటే నైరుతి రుతుపవనాలు ఈ రేఖ వరకు విస్తరించాయి అని అర్థం. అంటే రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు ఈరోజు మాన్సూన్స్ లేదా రుతుపవనాల యొక్క ఆగమనం జరిగింది. దీనికి కారణమైన మాన్సూన్ సర్జ్తో పాటు ఇక్కడ మరఠ్వాడ ప్రాంతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది. దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు 3.1 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ద్రోణి ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తూ దిశకు వంగి ఉన్నది. ఈ కారణాల వల్ల రాబోయే వారం రోజులు కూడా కోస్తా జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు కూడా తేలికపాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. 7వ రోజు 1-2 ప్రాంతాలకు పరిమితమై ఉంది. ఇది దీంతో పాటు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కావు, స్థిరమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 2, 3, 4 రోజుల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన స్థిరమైన గాలులు వీచే అవకాశం. ఇక ముఖ్యంగా భారీ వర్షపాతాలు ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 4 రోజుల్లో 1-2 చోట్ల పడే అవకాశం. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఇది మాన్సూన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే జూన్ నెలలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడం ద్వారా అంటే దీన్ని మనం భావించవచ్చు. ఏదైనా కూడా మాన్సూన్ యొక్క ఆగమన తారీఖు ముందు వెనక వచ్చిన మాన్సూన్ పెర్ఫార్మెన్స్ కి దానికి సంబంధం ఉండదు. కానీ కొన్ని ప్రణాళికలు, ముఖ్యంగా వ్యవసాయ ప్రణాళికలు మరియు ప్లానింగ్, వీటికి సంబంధించినంత వరకు వాటర్ మేనేజ్మెంట్ వాటికి వచ్చినట్టయితే ఈ మాన్సూన్ యొక్క తేదీ మనకి ముందు వచ్చింది, దీనికి అనుగుణాలను రచించుకోవాల్సిన అవసరం ఉంది అని అడ్మినిస్ట్రేటర్స్ కి తెలుసు. కాబట్టి ఈ 10 రోజులు లేదా 9 రోజుల ముందు వచ్చిన ఈ మాన్సూన్స్ ని అనుగుణంగా ప్రణాళికలు అధికారులు తీసుకుంటారని ఆశిద్దాం. గతంతో పోల్చుకున్నట్టయితే కనుక ముందుగా వచ్చే అదేవిధంగా ఈ నైరుతి ఏదైతే ఉన్నాయో ఇది పూర్తి స్థాయిలో మళ్ళీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటే అంటే కంప్లీట్ గా జూన్ ఎండింగ్, జూలై ఎండింగ్ వరకు ఎంతవరకు కూడా కొనసాగే అవకాశం ఉంది? మనకి మామూలుగా 122 రోజులండి మాన్సూన్ అంటే. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉన్న 122 రోజులు మాన్సూన్గా పరిగణిస్తాం. ఒక్కొక్క సంవత్సరం ముందు రావచ్చు, వెనక్కి రావచ్చు, లేకపోతే ముందు వెళ్ళిపోవచ్చు. అవి అప్పుడున్న సినాప్టిక్ కండిషన్స్ ద్వారా మేము అనలైజ్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. మామూలుగా రోజుల్లో వర్షాలు ఆన్ అండ్ ఆఫ్ పడుతూనే ఉంటాయి.
ముందుగా వచ్చిన నైరుతి ఋతుపవనాలు అయితే తెలుగు రాష్ట్రాలను పలకరించడం, అదేవిధంగా చూసుకుంటే వర్షపాతం అయితే కనుక బాగానే ఉంటుందని రైతులు దీని అన్నిటికీ కూడా సన్నద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, బీఆర్కే న్యూస్, విశాఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.